పోలీసింగ్ అంటే ఇదా అనిపించే ఒక లెసన్. జాయిన్ అయిన 36 గంటల లోపలే 5 persons got killed in police firing. వాట్ వాజ్ యువర్ ఐరన్ విల్ డెసిషన్ సార్? మా కేరళ పోలీస్ యొక్క మోటో సాఫ్ట్ ఇన్ నేచర్ బట్ ఫర్మ్ ఇన్ యాక్షన్. ఒకేసారి ఇన్ని ప్రెషర్స్ తీసుకునే సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా సార్? ఇట్స్ కాల్డ్ లేడీస్ శబరిమల. లైక్ 25 lakh women gather on a single day. బా, మీరు కెన్ ఇమాజిన్. అసలు తల పట్టుకున్న సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదా సార్? లైక్ ఆల్ మై ఆఫీసర్స్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటెంట్. వాళ్ళ యొక్క పాజిటివ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల దే ఆర్ ఏబుల్ టు డెలివర్ ద థింగ్స్. హ్యాజల్ ఫ్రీ దర్శనం చేయడానికి మీరు ప్రత్యేకంగా కొన్ని స్టెప్స్ తీసుకున్నారు అని సౌత్ ఇండియా అంతా మాట్లాడుకుంటున్నారు. మై కలీగ్స్ హావ్ డెవలప్డ్ ఎక్సలెంట్ సిస్టమ్ రైట్ నౌ. కొండ ఎక్కడ స్టార్ట్ చేయాలి అట్లాంటి వాటిని మేము చాలా వరకు డిజిటలైజ్ చేయగలిగాము. త్రిశూర్ అనే ఫెస్టివల్ ది కూడా ఏదో చాలా గ్రాండ్ స్కేల్ లో చేస్తారు. 50 ఏనుగులు ప్లస్ ఆల్మోస్ట్ 1.5 lakh క్రౌడ్ ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ రోజు మీ మార్క్ పోలీసింగ్ ఏ ఉంది? ఎనీబడి కమింగ్ టు ద పోలీస్ స్టేషన్ షుడ్ ఫీల్ సాటిస్ఫైడ్. మన తరపు నుంచి చేయగలిగేది ఇమ్మీడియట్ గా బోత్ ట్రాన్స్పరెంట్ అండ్ గుడ్ స్పీడ్. పోలీస్ ఐడెంటిటీతో క్యూ లైన్ లో నుంచొని మిస్ కొట్టడాలు కానీ, టెంపుల్ దర్శనాలు అక్కడ ఆ టైంలో క్యూ జంప్ చేయడం అలా జరుగుతుంటుంది. అది ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. మోస్ట్ ఓవర్ యూజ్డ్ డైలాగ్ ఏంటి సార్ పబ్లిక్ దగ్గర నుంచి? దానికోసం అండి. సార్ మీ లైఫ్ ఒక సినిమా తీస్తే ఓ మంచి టైటిల్ ని సజెస్ట్ చేయండి సార్. మిస్టర్ కూల్, మిషన్ ఇంపాసిబుల్, ఇలా. అంత సీన్ ఉందా లేదా? ఐ టెల్ మై కలీగ్స్ ఎవ్రీబడి దట్ కీప్ యువర్ స్మైల్ ఆన్ ఆల్వేస్. ఇప్పుడు పోలీసులు అవ్వాలి అని అనుకునే ఆస్పిరెంట్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? ఇట్స్ ఎ వండర్ఫుల్ జాబ్. ఈవెన్ ఇఫ్ ఐ హావ్ టు గెట్ అగైన్ ఐ చూస్ ది సేమ్ థింగ్ ఇన్ ద నెక్స్ట్ జన్మ ఉంటే కనుక అంత గ్రేట్ జాబ్ అమ్మా. యూ ఎవ్రీ డే వి టచ్ లాట్ ఆఫ్ లైఫ్స్. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనపడని ఆ 4వ సింహమే రా పోలీస్. నా ముందర ఉన్నటువంటి ఈ పోలీస్ సింహం మన గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం ఎన్నో పోలీస్ డిపార్ట్మెంట్స్లో, ఎన్నో క్యాడర్లతో, ఎన్నో సర్వీసుల్లో, ఎన్నో పోస్టింగ్స్తో, ఎన్నో ఊర్ల తర్వాత నౌ హీ ఈస్ కేరళాస్ డీజీపీ. లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ టు యూ ఆల్ మన తెలుగు వ్యక్తి అయినటువంటి, మన తెలుగు పోలీస్ సింహం అయినటువంటి రావాడ చంద్రశేఖర్ గారు, ఐపీఎస్. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? గ్రేట్, డూయింగ్ గుడ్ అమ్మా. సార్ నేనైతే ఆకాశంలో ఉన్నాను సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడంలో. సో ఇస్ ది వాయిస్ ఇన్ మై టోన్ అనమాట. థ్యాంక్ యూ అమ్మా. ఒక తెలుగు ఫ్యామిలీ నుంచి ఐపీఎస్గా, ఐపీఎస్ నుంచి తర్వాత ఇప్పుడు కేరళ పోలీస్ బాస్గా సాగినటువంటి మీ జర్నీలో వాట్ వాజ్ ది ఇన్స్పిరేషన్ బిహైండ్ యువర్ స్టోరీ సార్? మీకు తెలుసు, నేను born in a small village, Veeravasaram అనే విలేజ్, వెస్ట్ గోదావరి జిల్లాలో. ఐ మీన్ వెరీ ఆర్డినరీ స్టూడెంట్, బట్ మై ఫాదర్ వాజ్ ద రియల్ ఇన్స్పిరేషన్. ఆయన అంటుండేవారు మా అబ్బాయి ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడని చెప్పనేది. ఈవెన్ దో నాది స్టడీస్ అని చెప్పినాడు కానీ ఆర్డినరీ స్టూడెంట్, బట్ ఐ డిడ్ వర్క్ వెరీ హార్డ్ అండ్ గాడ్స్ గ్రేస్ అండ్ ఐ కుడ్ రీచ్ అప్ టు దిస్ పాయింట్. ఫస్ట్ జాయిన్ ద సర్వీస్ ఇన్ 1991 బ్యాచ్ IPS. And then got the Kerala cadre and did work. Have been working in Kerala worked for Kerala almost ఒక 2009 వరకు పనిచేసి ఇక్కడ. 2009 నుంచి went to Government of India deputation వెళ్ళాను. మళ్ళీ అగైన్ God have been kind. I was appointed as the Director General of Police of Kerala on 1st of July. సార్ ఇప్పుడు మీరు కేరళకి రావడం అనేది మీ డ్రీమా లేకపోతే డెస్టినీనా సార్? ఇట్స్ రియల్లీ డెస్టినీ అమ్మా అది. యాక్చువల్లీ మీరైతే ఏ ఊర్లో సెటిల్ అయితే బాగుంటారు సార్? మనసులోంచి మాట చెప్పండి సార్. ఐ మీన్ ఆంధ్ర క్యాడర్ వుడ్ హ్యావ్ బీన్ గుడ్ వన్ నాకు సర్వీస్ వచ్చినప్పుడు. కాకపోతే ఆ సంవత్సరంలోని ఉన్న క్యాడర్ అలాట్మెంట్లో భాగంగా నాకు కేరళ వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై క్యాడర్. ఇట్స్ ఎ వండర్ఫుల్ క్యాడర్, చాలా మంచి క్యాడర్. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ గాట్ దిస్ క్యాడర్. సో బేసికల్గా సార్ ఆంధ్ర నుంచి, అది కూడా పర్టికులర్గా ఆంధ్రాలో కూడా గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళకి ఇంకాస్త ప్రాక్టికల్గా కావచ్చు, కమ్యూనల్గా కావచ్చు, లేకపోతే ఆ లైఫ్ స్టైల్ కానీ, భాష, యాస, ట్రెడిషను, పద్ధతి ఇదంతా ఇంకాస్త డిఫరెంట్గా స్పెషల్గా ఉంటుంది. సో అక్కడి నుంచి కేరళ కంప్లీట్లీ షిఫ్ట్ ఎలా మేనేజ్ చేశారు సార్? వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్? ప్రతి దాంట్లో అక్కడేమో అలవాటు, ఇక్కడేమో చాటా అలవాటు, ఎలా సార్ సంబంధం రెండింటికి? అడాప్టింగ్ టు ఏ న్యూ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఉందండి. అంటే ట్రైనింగ్ తర్వాత క్యారెక్టర్కి వచ్చాము, భాష నేర్చుకోగలిగాము. భాష నేర్చుకున్న తర్వాత ఇక్కడ కల్చర్ని అండర్స్టాండ్ చేసుకోవడం, దాంతోపాటు మనం కూడా
ఇంటిగ్రేట్ అవ్వడం కల్చర్లోని ఎస్టిమేట్ చేసి దాంట్లో ఇంటిగ్రేట్ అవ్వడం ఈ రెండింటితో బాగా జరిగిందండి. ఇట్స్ గుడ్. ఐ లవ్ కేరళ క్యాడర్ అండ్ కేరళ కల్చర్. పీపుల్ ఆర్ వెరీ కాన్షియస్ ఇక్కడండి. అండ్ అన్లైక్ ఆంధ్రప్రదేశ్, కేరళ పబ్లిక్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ ఆఫ్ their rights, socially aware people, and good literacy, you're all aware that, and also highly demanding also. But it's a challenging job as such, policing in వస్తున్నాను సార్. ఆ Kerala. ఛాలెంజింగ్ గురించి, ఆ ఛాలెంజెస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. సార్ వచ్చిన కొత్తలో ఒక సీక్రెట్ చెప్పండి సార్. 30 రోజుల్లో మలయాళం నేర్చుకోవడం ఎలా నేర్చుకున్నారు సార్ మీరు కూడా? మాకు మొదట ట్రైనింగ్ సమయంలోనే మాకు మలయాళం కోచింగ్ స్టార్ట్ అవుతుందమ్మా. అందువల్ల బాగానే దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యేసరికి ద్రావిడ భాషలన్నీ కొంచెం సామీప్యత ఉంటుంది కాబట్టి ఐ కుడ్ లెర్న్ ద లాంగ్వేజ్ ఈజీలీ. విత్ ఇన్ 3-4 months వీ కుడ్ మాస్టర్ ద లాంగ్వేజ్. చెప్పారు కదా సార్ మీరు చాలా హార్డ్ వర్కింగ్ అని, ఊరినే నేర్చేసుకొని ఉంటారు అయితే. రైట్ సార్. సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీగా తలసరిలో చేశారు కదా. తలసరి యాజ్ ఫార్ యాజ్ వాట్ వీ నో ఈజ్ అ పొలిటికల్లీ రైవల్రీ ఉన్నటువంటి ఒక ప్రాంతం, అందులోనూ ఫస్ట్ పోస్టింగ్. అప్పుడు మీ పోలీసింగ్ అంటే ఇదా అనిపించే ఒక లెసన్ ఏం తెలుసుకున్నారు సార్ డ్యూరింగ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డేస్? ఆ సీన్, ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి సార్. మీరు అన్నట్టుగానే నేను తలశ్శేరి ఏఎస్పీకి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 36 గంటల లోపలే ఒక మేజర్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో 5 persons గాట్ కిల్ ఇన్ పోలీస్ ఫైరింగ్. మేజర్ ఇన్సిడెంట్. అంటే అప్పటికే స్టేట్ అంతా కొంచెం వాలటైల్గా ఉంది, ఆన్ వేరే అజిటేషన్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా అది కల్మినేట్ అయింది ఆ రోజు అక్కడ నేను జాయిన్ అయిన. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ దట్, హ్యాండ్లింగ్ సచ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ and coming through that particular thing there, and it's a very wonderful experience actually. మీ కెరియర్లో మలుపు తిప్పిన సంఘటన ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు సార్? కెరియర్లో వచ్చేసరికి ఈ 35 yearsలోని లాట్స్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్ అమ్మ. అంటే ఫలానాది మలుపు తిప్పిందని చెప్పలేం కానీ, బట్ వాట్ ఐ అండర్స్టాండ్ యాజ్ ఆన్ టుడే, నేను 2009 వరకు పనిచేశాను. మై లాస్ట్ పోస్టింగ్ ఇన్ కేరళ దట్ టైం వద్ద కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రివాండ్రం 2009. దెన్ వాజ్ సెలెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐబీలో ఉండడం, కంటిన్యూస్గా ఐబీలోనే దాంట్లో మనం అక్కడనే లాంగ్ స్టాండింగ్గా సెకండ్మెంట్ అవ్వడం జరిగింది. ఇంకా కేరళ తిరిగి వస్తాం అనుకోలేదు యాక్చువల్గా. అలాంటిది సడన్గా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ కేరళ మనం సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ రావడం, మళ్ళీ అగైన్ యూనిఫామ్ ధరించడం, ఇది ఒక చెప్పుకోవాలంటే ఇది మలుపు అని చెప్పాలన్నమాట. అంతే సార్, మరి ఎక్స్పెక్ట్ చేయలేదు, తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చారు. వండర్ఫుల్ సార్, సూపర్. సార్ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి ఐరన్ విల్ ఉండాలి అని చెప్తారు, అంటే అంత స్ట్రాంగ్గా విల్ పవర్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో ఈ పొలిటికల్ యాజిటేషన్స్ జరిగినప్పుడు కావచ్చు, కమ్యూనల్ యాజిటేషన్స్ జరిగినప్పుడు కావచ్చు, మిమ్మల్ని మీరు కోల్పోకుండా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మీరు అడాప్ట్ చేసుకోవాలి సార్? వీక్ మనుషులకి కానీ, లేకపోతే ఫర్ అస్ పీపుల్ లైక్ వీ అంత వాలటైల్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం అవ్వదు. మేబీ ఆ యూనిఫామ్ మీకు ఆ స్ట్రెంగ్త్ ఇస్తుందో, లేదా మీ మెంటల్ థింకింగే మీరు చాలా హార్డ్ ఉంటారో తెలియదు కానీ, వాట్ వాజ్ యువర్ ఐరన్ విల్ డెసిషన్ సార్? మా కేరళ పోలీస్ యొక్క మోటో మృదుభావే దృఢకృత్యే, సాఫ్ట్ ఇన్ నేచర్ బట్ ఫమ్ ఇన్ యాక్షన్. దట్స్ అవర్ మా కేరళ పోలీస్ మోటో. ఫార్చునేట్గా వీ కుడ్ ఇంబైబ్ దోస్ వాల్యూస్ ఆఫ్ ది కేరళ పోలీస్ సర్వీస్ కున్న వాటిని ఇంబైబ్ చేసుకోగలిగాం. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజింగ్ థింగ్. దట్ టు కేరళలోని లా అండ్ ఆర్డర్ ఆల్వేస్ ఎ వెరీ అగ్రెసివ్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఇక్కడ. యాజ్ ఐ మెన్షన్, పీపుల్ ఆర్ డిమాండింగ్ అండ్ దే ఫైట్ ఫర్ ద రైట్స్, పొలిటికల్లీ హైలీ కాన్షియస్ స్టేట్, అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి అన్ అజిటేషన్ ఇక్కడ. దాంట్లో భాగంగా వీ ఫేస్డ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ agitations, lot of lathi charges, and all those things have happened here. And we face lot of stones also, like stone pelting, heavy stone pelting ఉంటుంది. వీటిలో మీకు తగిలిందా సార్ ఎప్పుడన్నా దెబ్బ? చాలా సార్ ఇంజరీ కూడా ఉంటుంది. ఇంజరీ కూడా అయిందా సార్? ఎక్కడ తగిలింది సార్ దెబ్బ? చేతులకి, తలకి అన్ని చోట్ల. అంటే వాట్ ఐ సే దట్ ఇక్కడ when we handle very agitated and volatile mob, from our side we need to be very concerned with the public also. Public are agitating. దానికోసం we always say that you should anticipate well the law and order issue and plan your response properly, prepare properly and execute it also. Anticipation, planning, preparation and execution in the handling the law and order situations. Our secretariat marches, police office marches, and all those things happen very regularly. But in that process we also get
ఇంప్రూవ్ అవర్ ప్రాసెసెస్. కోపం వస్తుందా సార్ మీకు అప్పుడు? మీ తప్పేం ఉండదు కానీ మీరు అనవసరంగా బ్లేమ్ తీసుకుంటారు కొన్నిసార్లు, ఇందాక మీరు అన్నట్లుగా మీరే గాయపడుతూ ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్ లో. కోపం వస్తుందా సార్ ఈ సొసైటీ పట్ల? యాక్చువల్గా అట్లా ఉండదమ్మా. దాంట్లో అంటే కోపం కాకుంటే ఐ ఆల్వేస్ సే దట్ వీ మస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్డ్ అగ్రెషన్ ఇన్ ద వెన్ ఎవర్ వీఆర్ డీలింగ్ విత్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వేర్ వైలెన్స్ ఈజ్ బ్రేక్ అయితే కనుక మనం వైలెన్స్ బ్రేక్ కాకుండా చూసుకోవాలి. మోస్ట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వీ హ్యాండ్ విత్ ఎ స్మైల్. ఇఫ్ యూ మెయింటైన్ ద కనెక్ట్ విత్ ది క్రౌడ్, agitating crowd, but if you smile, most people throw back the smile మీకు. దానివల్లే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న అగ్రెషన్ తగ్గుతుంది, అడ్రినలిన్ జనరేషన్ తగ్గుతుంది, అండ్ వీ కెన్ హ్యాండిల్ సిచ్యువేషన్ ఆల్సో. దే విల్ కమ్, అజిటేట్ అండ్ లీవ్. ఆల్మోస్ట్ కర్రలు కటారులతో వచ్చిన వాళ్ళని నవ్వుతూ హ్యాండిల్ చేసి వాళ్ళని కామ్ డౌన్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్? ఇట్ హ్యాపెన్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అవునా? ఎక్కడ జరిగింది సార్ అది? ఇక్కడ మాకు త్రివేండ్రంలోనే మన అవైజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇక్కడ చాలాసార్లు జరిగింది అలాగే. దెన్ వన్ సిచ్యువేషన్ గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్, అప్పుడు వీ యూజ్ ద ఫోర్స్ బై ఫాలోయింగ్ ద వాట్ ఎవర్ ద రూల్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా దాంట్లోని. కాకపోతే మనం మెజారిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్స్లో మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చమ్మా ఇఫ్ వీఆర్ కూల్ అండ్ మెయింటైన్ అవర్ కంపోజర్. సో మిస్టర్ కూల్ అన్నది మీకు అబ్సల్యూట్ గా వర్తిస్తుంది సార్, యూ బీయింగ్ ది బాస్ ఆఫ్ ది పోలీస్. సార్ ఒకటి మీరు ఇందాక కమిషనర్గా ఉన్నప్పుడు మెన్షన్ చేశారు కాబట్టి, కొచ్చి కమిషనర్గా మీరు చేసినప్పుడు సార్ బేసికల్గా కమిషనర్ అంటేనే అటు ట్రాఫిక్ మీ కంట్రోలే, మీరే లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఓవర్వ్యూ ఓవర్ దట్. ట్రాఫిక్ తర్వాత విఐపి మూవ్మెంట్ ఉన్నా యూ విల్ బీ హెల్ప్ ఫర్ దట్. అండ్ అలాగే ఏదైనా యాజిటేషన్ జరిగినా ఆర్ ఎనీథింగ్ ఇన్ ద సిటీ కమిషనరేట్ మీరు రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆర్గనైజ్డ్ క్రైమ్ దగ్గర నుంచి, ట్రాఫిక్ దగ్గర నుంచి, విఐపి మూవ్మెంట్ దగ్గర నుంచి ఏదైనా సరే జరిగిపోతూ ఉంటుంది అనుకుందాం సార్. ఒకేసారి ఇన్ని ప్రెషర్స్ తీసుకునే సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా సార్? ఆ ప్రెషర్ ఎట్లా హ్యాండిల్ చేశారు? ఏ సంఘటన? ఆల్మోస్ట్ డే టు డే బేసిస్ జుజుబి నాకు అంటున్నారు ఆయన. డే టు డే బేసిస్లో ఉంటుంది యాక్చువల్గా. అంటే మాకు ఇక్కడ అజిటేషన్స్ రెగ్యులర్గా ఉంటాయి. అండ్ ఈ ట్రాఫిక్ అనేది మీరు చెప్పినట్టుగాను ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్, ఇంక్రీజ్ ఇన్ ద వెహికల్ పాపులేషన్, దానివల్ల ఆల్మోస్ట్ ట్రాఫిక్ బ్లాక్స్ ఉన్నాయి. And the movement of the VIPs, these are all very common things. We handle almost on a day-to-day basis the same things throughout, like year, like very seldom ఉంటుంది. అది కాకుండా మానకుండా బేగే ఛాలెంజ్ ఇది మేజర్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇక్కడ. ఇట్స్ ఇన్ హియర్ ఇట్ సెల్ఫ్ ఇన్ త్రివేంద్రం వీ హ్యావ్ ఆర్టికల్ పొంగల్ అమ్మవారు కూడా ఉంటుంది ఇక్కడ. అక్కడ ఇట్స్ కాల్డ్ లేడీస్ శబరిమల. లైక్ 25 lakh women gather on a single day. మీరు కెన్ ఇమాజిన్ అంతమంది, అంటే ఓన్లీ విమెన్ దాంట్లో అండి. వాళ్ళు వచ్చి పొంగాలు అంటారు. దే కమ్ అండ్ డూ ద ప్రిపేర్ ది ఒక డిష్ ప్రిపేర్ చేస్తారు అమ్మవారికి, నిమజ్జన సభ వెళ్తారన్నమాట. ఇట్స్ ఎ మేజర్ యాక్టివిటీ దాంట్లో. అంతమంది లార్జ్ నెంబర్ ఆఫ్ విమెన్ వచ్చినప్పుడు హ్యాండ్లింగ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్, ఎన్ష్యూరింగ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ విమెన్, regulating the traffic and ensuring the traffic of other rest of the city, these are all big challenges, but we plan in advance and prepare well and execute the things in a planned manner. సార్ అసలు తల పట్టుకున్న సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదా సార్? అట్లాంటిది ఒక లేదా ఫార్చునేట్లీ భగవంతుడి దైవానంది బాగానే ఉంది కానీ బాగానే ఫస్ట్ వెళ్ళిపోతున్నాయి. తల పట్టుకునే అసలు లేదు. అవునా? It is God has been so kind and that is we have been able to do the things. My teammates also, like all my officers, they are extremely competent. వాళ్ళ యొక్క మంచి ఇన్వాల్వ్మెంటు అండ్ వాళ్ళ యొక్క పాజిటివ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వీఆర్ ఏబుల్ టు డెలివర్ ద థింగ్స్ ఇన్ టైమ్లీ మేనర్ యాక్చువల్గా. సార్ ఈ రిలీజియస్ ఫంక్షన్స్, ఈ పూజలు, ఈ స్పెషల్ డేస్ గురించి మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, శబరిమలలో చంద్రశేఖర్ గారి మార్క్ పోలీసింగ్, హ్యాజల్ ఫ్రీ దర్శనం కోసం ఆయన చేశారు అని విన్నాం సార్. చాలా గొప్పగా. ఇన్ఫ్యాక్ట్ శబరిమల అంటే ఆ క్రౌడ్ని హ్యాండిల్ చేయడం, ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు, ఆ పర్టిక్యులర్ దర్శనం జరిగినప్పుడే చూడాలి అని కోరుకుంటారు. సో అది హ్యాండిల్ చేయడం ఒక పెద్ద టాస్క్ అయితే, దాన్ని కూడా హ్యాజల్ ఫ్రీ దర్శనం చేయడానికి మీరు ప్రత్యేకంగా కొన్ని స్టెప్స్ తీసుకున్నారు అని చాలా గొప్పగా నాట్ ఓన్లీ కేరళ అండ్ ఆంధ్ర, సౌత్ ఇండియా అంతా మాట్లాడుకుంటున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు యాక్చువల్గా ఐ వాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్ ఇన్ పంబా వే బ్యాక్ ఇన్ 1996. అండ్ అప్పుడు క్రౌడ్ ఇంత ఎక్కువ ఉండేది కాదు మాట, అప్పుడు ఉండేది. బట్ నౌ శబరిమల హ్యూజ్గా పెరిగిందని మాకు. పర్ డే 1 lakh and above pilgrims are coming there అక్కడికి. దాంట్లో భాగంగా మై కలీగ్స్ హావ్ డెవలప్డ్ ఎక్సలెంట్ సిస్టమ్ రైట్ నౌ. వర్చువల్ క్యూ సిస్టమ్ డెవలప్ చేశారు. అందువల్ల పబ్లిక్కి తెలుసు వాళ్ళకి ఏ టైంలో రావాలి, ఏ టైంలో వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వాళ్ళ యొక్క కొండ ఎక్కడ స్టార్ట్ చేయాలి అని అట్లాంటి వాటిని మేము చాలా వరకు డిజిటలైజ్ చేయగలిగాము. అందువల్ల దాంతో యాజ్
దర్శనం బాగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడాను. తర్వాత శబరిమల వచ్చేసరికి ఒక ఛాలెంజ్ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్. చిన్న ప్లేస్ అయ్యేసరికి క్రౌడ్ ఎక్కువ, పిల్గ్రిమ్స్ ఎక్కువ, భక్తులు ఎక్కువ మంది. కాకపోతే అక్కడున్న సౌకర్యాలు తక్కువ అవడం వల్ల కొంచెం ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఈసారి మేము అనుకుంటుంది బెటర్ క్రౌడ్ మేనేజ్మెంట్, బెటర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, దాంతోపాటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేసుకుంటూ చేయాలనుకుంటున్నాం. అందువల్ల వస్తున్న ప్రతి భక్తుడికి మంచి దర్శనం చేసుకొని పోవాలనేది చేయాలని మాకు మేము ట్రై చేస్తున్నాం. ఐ థింక్ హోప్ఫుల్లీ వీల్ సక్సీడ్ ఇన్ ఇట్. వీ డిప్లాయ్ ఆల్మోస్ట్ అబౌట్ 5,000 పర్సనల్ ఫర్ ద శబరిమల కోసం. వండర్ఫుల్ సార్. నిలకిల్, పంబ అండ్ సన్నిధానంలోని డిప్లాయ్ చేస్తాం. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఛాలెంజ్ టు us, బట్ భగవంతుడు గాడ్ హస్ బీన్ కైండ్. అగైన్ it takes care of all the things, and it is a challenge actually, undoubtedly. Both the crowd management is a challenge and the traffic is also a big challenge with the limited రోడ్ కండిషన్స్, వాటి లిమిటెడ్ ఫెసిలిటీస్ అన్నమాట. సార్, ఇక్కడ ప్రత్యేకంగా ఇలాంటి పండగలకి సంబంధించో లేకపోతే ఇలాంటి దర్శనాలకి సంబంధించో గుళ్ళ దగ్గరకో ఇదే ఎక్కువ ఛాలెంజ్ అవుతుంది కదా సార్. ఇక్కడ కేరళలో ఆ త్రిశూర్ అనే ఫెస్టివల్ది కూడా ఏదో చాలా గ్రాండ్ స్కేల్లో చేస్తారు. త్రిశూర్ పూరం ఉంటుంది, అది జనరల్గా ఏప్రిల్ మాసం జరుగుతుంది. అది కూడా చాలా గ్రాండ్స్, అంటే మేజర్ ఫెస్టివల్ ఉంటుంది. 50 ఏనుగులు. 2 నెలలకు ఒకసారి పండుగ ఉంటే మీకు రెస్ట్ ఎక్కడ ఉంది సార్ అసలు? బాగుంటుంది. 50 ఏనుగులు ప్లస్ ఆల్మోస్ట్ 1.5 lakh క్రౌడ్ ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ రోజు పూర్వం రోజు రాత్రి దిల్ బి మేజర్ ఇది ఉంటుంది మాట, దాన్ని వెడికట్ అంటారు. ఎక్స్ప్లోజివ్స్ వాడతారు, అంటే బేసిక్గా ఫైర్ క్రాకర్స్. మేజర్ ఫెస్టివల్ మాట, అది మ్యాసివ్గా ఉంటుంది, అది డెఫనింగ్గా ఉంటుంది మాట. అది కొంచెం అక్కడ ఎన్ష్యూరింగ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ ద పోలీస్. దాంట్లో కూడా అండ్ దట్ టు అగైన్ ఎ మిడస్ట్ ఆఫ్ హ్యాండ్లింగ్ మోర్ దాన్ 50 odd ఎలిఫెంట్స్ అండ్ మ్యాసివ్ క్రౌడ్ అండ్ ఎక్స్ప్లోజివ్స్, ఫైర్ వర్క్స్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ ఛాలెంజ్. అసలు పడుకుంటారా సార్ ఆ 2-3 రోజులు? యాక్చువల్గా పోలీసులు చాలా బాగా కష్టమైపోయింది ఆ టైంలో యాక్చువల్గా. అంటే ఇట్ ఈస్ వీ విల్ బి స్ట్రెచ్డ్ అవర్ లిమిట్స్ ఆ రోజు మాత్రం డెఫినెట్గా. సార్, డెస్పైట్ ఆఫ్ ఆల్ ది పోలీస్ ప్రాక్టీసెస్, మీరు ఎంత పర్సనల్ని అరేంజ్ చేసినా, ఎంత డిప్లాయ్ చేసినా పోలీస్ ఫోర్సెస్ని, సపోజ్ అనుకుందాం సార్, సంథింగ్ వెరీ అన్ఫార్చునేట్ హ్యాపెన్స్ ఒక సిచ్యువేషన్లో, అక్కడ ఒక రిలీజనల్ డిఫరెన్స్ వల్ల, ఒక కమ్యూనల్ డిఫరెన్స్ వల్ల ఏదో ఒక గొడవ అయిందని అనుకుందాం సార్. అక్కడ ఫస్ట్ మీకు స్ట్రైక్ అయ్యే ఎమోషన్ ఏంటి సార్? ఎంపతియా, డ్యూటీయా? బోత్. యాక్చువల్గా వీ జనరల్గా ఇఫ్ ఎనీ సంథింగ్ ఇన్సిడెంట్ యాప్ అయితే కనుక విక్టిమ్స్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టిమ్స్ మనం ఎన్ష్యూర్ చేయాలి, వాళ్ళ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, హాస్పిటలైజేషన్ అది చూసుకోవడం కోసం. దెన్ హౌ డు వీ హ్యాండిల్ ద రెస్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ని, ఎవరెవరు ఇంటర్వ్యూన్ చేసుకోవాలి. లాట్ ఆఫ్ కమ్యూనల్ టేక్స్ ప్లేస్ ఇయర్. మా స్టేట్ ఇప్పుడు కమ్యూనల్గా చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు ప్రీవియస్గా. బట్ ఇక్కడ యాజ్ ఎ మెన్షన్ ఎర్లియర్ దట్ సొసైటీ ఈజ్ హైలీ కాన్షియస్ అండ్ హైలీ కోఆపరేటివ్ ఆల్సో. కేరళ పోలీస్కి ఒక ప్రత్యేకత ఏంటంటే మాకున్న కమ్యూనిటీ పోలీసింగ్ తనే. వీ హ్యావ్ ఎ బొకే ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్. దాంట్లో ఒకటి జనమైతే సురక్షా పద్ధతి అనమాట, వేరిన్ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్. ఎట్లాగంటే దాంట్లోని పోలీస్ స్టేషన్లోని ఉన్న ఆఫీసర్స్ ప్లస్ లోకల్ పబ్లిక్ మధ్యన గుడ్ ఇంటరాక్షన్ ఉంటుంది. వీ హ్యావ్ వెరీ వైబ్రెంట్ రెసిడెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ రెసిడెంట్ అసోసియేషన్స్ ఆఫీస్ బ్యారర్స్, లోకల్ పోలీసు, దే మీట్ రెగ్యులర్లీ, ఎవ్రీ మంత్ కలుస్తారు. ఆ స్టేషన్ పరిధిలో ఉన్న విషయాలు, సురక్ష సంబంధించిన విషయాలు కానీ, ట్రాఫిక్ సంబంధించింది కానీ, మిగిలిన ఏదే విషయాలు కానీ, ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయా సార్ పబ్లిక్కి? వీ డూ వీ యాక్చువల్గా పబ్లిక్ సపోర్ట్ వల్ల కదా జరిగేది. పోలీసింగ్ యాక్ట్ జరిగేది, పోలీసు ఉన్నది మీ 60,000 మందినే. కాకపోతే మాకున్న సపోర్ట్ పబ్లిక్ సపోర్ట్, మ్యాసివ్ సపోర్ట్ అమ్మ. ఈ పబ్లిక్ ఇవన్నీ చాలా మంచి వాళ్ళు యాక్చువల్గా. ఐ మీన్ ఈవెన్ రిలీజియస్ లీడర్స్ ఆల్సో వీ రిక్వెస్ట్ దేర్ హెల్ప్, దే ఇంటర్వీన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కమ్యూనల్ ప్రాబ్లమ్ ఉందనుకున్నామ్మా. చాలాసార్లు మాకు రిలీజియస్ లీడర్స్ దే కమ్ ఫార్వర్డ్ అండ్ దే అల్లే ద ఫియర్స్. ఎవరికైతే ఏవైతే మిస్గివింగ్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం వాడుతుంటామట. మాకు ఐ వాజ్ టెల్లింగ్ అబౌట్ ద కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీ. వీ హ్యావ్ బొకే ఆఫ్ యాక్టివిటీస్. వన్ ఈజ్ ది జన్మైత్రి అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ సిస్టమ్, ఎస్పీసీ. అది వండర్ఫుల్ సిస్టమ్ అట. దగ్గరికి ఇప్పుడు 6 నుంచి 7 లక్షల మంది అల్యూమిని ఉన్నారు దాంట్లోని. ఇవాళ రోజున 1000 స్కూల్స్లోని 1048 schools వీ హ్యావ్ దిస్ ప్రోగ్రామ్. 88,000 స్టూడెంట్స్ ఆర్ బోత్ 44,000 girl students and 44,000 boys. They are there. They are actually selected and they are given training and they are the real great asset to the country as such. Endukante they are going to be very good citizens. Adi oka maaku. Then we also have another program called Hope. ఎవరైతే దోస్ వర్ బ్యాక్ బెంచర్స్, జనరల్గా ఈ ఎస్పీసీ స్టూడెంట్స్ అందరూ మంచి స్టూడెంట్స్, అందరూ బాగా చదువుకున్న స్టూడెంట్స్.
ఎవరైతే అంతగా బాగా చదవని వాళ్ళు కాస్త బ్యాక్ బెంచర్స్ ఉన్నారో, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి పోలీసు లోకల్ టీచర్స్ కలిపి వి బ్రింగ్ దెమ్ బ్యాక్ టు మెయిన్ స్ట్రీమ్. వాళ్ళు కాస్తంత కొంచెం పుష్ ఇచ్చి కోచింగ్ ఇప్పించి ఎగ్జామ్ పాస్ చేయించడం అండ్ దెన్ బ్రింగ్ దెమ్. అదర్వైజ్ దే ఆర్ హైలీ వల్నరబుల్ ఫర్ ద బ్యాడ్ యాక్టివిటీస్, బ్యాడ్ ప్రాక్టీసెస్. దానిని కంట్రోల్ చేయాలనుకుంది. దట్స్ ఎ హ్యూజ్ యాక్టివిటీ. ఇది కాకుండా వీ హ్యావ్ సొసైటీలో ఉన్న మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డొమెస్టిక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ సెంటర్స్ పెట్టాం పోలీస్ స్టేషన్స్లో. డొమెస్టిక్ వైలెన్స్లో ఉన్న వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడము, వాళ్ళ మధ్య ఉన్న తగాదాలని తీర్చడం కోసం మనం ఇంటర్వ్యూన్ చేయడం, పాజిటివ్గా ఇంటర్వ్యూన్ చేయడం కోసం ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా. దెన్ సో బేసికల్గా సార్ ఒక ఫాదర్ ఆఫ్ అ ఫ్యామిలీ పిల్లల్ని ఎలా వెనకేసుకొస్తున్నారో అసలు ఇక్కడ కేరళ పబ్లిక్ని మీరు ఎంత బాగా సెక్యూర్డ్గా దాచుకొని చెప్తున్నారంటే చక్కగా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, చాలా మంచి వాళ్ళు. దే ఆర్ వెరీ కోఆపరేటివ్. I mean like any society will have a very minor element of people who are antisocial or bad elements. We need to take care of them only. We are, but I said no, మృదుభావే దృఢకృత్య for them only. Rest of the 99% సొసైటీతో మృదుభావంగా ఉంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు జనరల్గా అడుగుతున్నాను సార్, మీరు సినిమాలు చూసారా సార్? సినిమాలు చూస్తారు కదా సార్, టైం ఉంటుంది కదా. అయితే మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుతున్నాను సార్, నాకు కేరళ సినిమాలు తెలీదు. హీరో ఏమో పోలీస్ ఆఫీసర్, కష్టపడి ఒక కేస్ని ఇన్వెస్టిగేట్ చేయడమో లేకపోతే ఏదో ఒక ఎవిడెన్స్ తీసుకోవడమో ఒక కరప్షన్ని ఎక్స్పోజ్ చేయడమో చేస్తాడు. కానీ చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు బికాస్ ఆఫ్ ది పొలిటికల్ సూపర్ పవర్ ఆర్ ఎవరెవరో వల్ల ఇట్లా విలన్స్ అనేది యాంటీ ఎలిమెంట్స్ మనం మాట్లాడుకున్నాం కదా సార్ సొసైటీలో ఇలాంటి వాళ్ళ వల్ల. మీరు క్రైమ్ అండ్ విజిలెన్స్ బ్రాంచ్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక కరప్షన్ని ఎక్స్పోజ్ చేసే టైంలో అలాంటి హార్డ్షిప్స్ ఏమైనా ఫేస్ చేశారా సార్? నిజంగా చెప్పాలి సార్. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే కనుక ఓన్లీ కరప్షన్ రిలేటెడ్ ఐ వాజ్ ఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్ 97-98. we had lots of cases, but actually we did not face such a situation wherein somebody is asking you to not to do it. అంటే మీ మీద ప్రెషర్స్ ఉండేవా సార్? there will be pressure amma, there will be pressure. See, look, in any activity there will be pressure and counter pressure. In policing I always feel like this, if you are getting pressurized only you will get pressurized, otherwise there will not be any pressure. అంటే మీరు ప్రెషర్ ఎలా తీసుకోకుండా ఉంటారు? I mean they are also aware, వాళ్ళకే తెలుసు ఏది లక్ష్మణ్ ర్యాక్ అనేది ఎంతవరకు మనము ఉంటుంది, ఇంకేది మనం వినమని చెప్పిన విషయం మీద పబ్లిక్. I mean I have seen, look, communication very important ఇక్కడ. We communicate well with our police officers and we keep them in our fold. వాళ్ళ యొక్క ఏది ఉన్నా కానీ మనం చూసుకుంటాం. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనకి పోలీస్ ఆఫీసర్స్తో వీ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ అమాంగ్ అవర్స్ అండ్ ఈజీ టు కమ్యూనికేట్ విత్ ద అదర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ సిస్టమ్. అండ్ ద ప్రెషర్స్ ఉంటాయి, బట్ వీ హ్యాండిల్ ద ప్రెషర్స్ బేస్డ్ ఆన్ ది మెరిట్. బేసికల్గా మెనీ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆర్ యాక్చువల్ జెన్యూన్ రిక్వెస్ట్ ఉంటాయి. యాక్చువల్గా వాటి మనం యాక్చువల్గా అన్ఫార్చునేట్గా వీ లుక్ దమ్ ఇన్ సంబడి ఈజ్ ఆస్కింగ్ పాలిటిషియన్ అడిగారు చేయకూడదన్న పట్ల ఉంటుంది. మెనీ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆర్ యాక్చువల్లీ జెన్యూన్ రిక్వెస్ట్ విచ్ కెన్ ఈజీలీ బి డన్ యాజ్ పర్ లా ఓన్లీ. దాన్ని అట్లా చూసుకెళ్ళిపోతుంది మనకి. దెన్ దెల్ బి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ సర్టన్ టైమ్స్ ఆన్ ది అరెస్ట్ బెయిల్ ఇష్యూస్లో. You go as per the law only in those things. So ఆ ప్రెషర్స్ అలా ఉన్నప్పుడు సార్ మీ లైఫ్లో మారల్ యాంకర్ ఎవరు సార్? See, moral anchor is only law. అంతేనా? Law is the moral anchor. మీరు ఎవరికైనా వెళ్ళి ఎక్స్ప్రెస్ చేసి టేక్ దేర్ డెసిషన్, టేక్ దేర్ హెల్ప్ అట్లా ఎవరైనా ఉన్నారా? We do discuss these issues ఎందుకంటే విత్ ద సీనియర్స్, విత్ అదర్ కలీగ్స్. మేము డెఫినెట్గా వాళ్ళతోని ఈ విషయాలు చర్చిస్తాం, దాంట్లోని ఆలోచన బాగా చేస్తాం. కానీ మీరు అన్నట్టుగా వాట్ ఇస్ ద మోరల్ యాంకర్ ఫర్ ఇస్ ద లా ఇస్ ద మోరల్ యాంకర్ ఫర్ అస్. వాట్ ద లా మ్యాండేట్స్ దట్స్ ద థింగ్ లైక్ దట్. అంటే లాకి బియాండ్ గా అసలు ఏది జరగదా సార్? మేమంతా మరి ఎక్కువగా ఊహించుకుంటాం సార్. జరగదని కాదమ్మా, బట్ మోస్ట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ విత్ ఇన్ ద లా, వెరీ ఫ్యూ థింగ్స్ హ్యాపెన్ అవుట్ సైడ్ ద లా. అది అంటుంటారు సార్. నేను ఒక డీజీపీతో మాట్లాడుతున్న విషయం మర్చిపోతున్నాను సార్, అందుకనే మీరు నన్ను కరెక్ట్ చేస్తున్నారు. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు మీరు ఐబీలో వర్క్ చేశారు ఫర్ హైదరాబాద్, విజయవాడ, ముంబై, భువనేశ్వర్. బేసిక్గా సార్ రెగ్యులర్ స్టైల్ ఆఫ్ పోలీసింగ్కి ఐబీలో వర్క్ చేసినప్పుడు ఉన్నటువంటి పోలీసింగ్కి అంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా అడుగుతున్నానంటే అక్కడ మీరు ఏంటో ఐడెంటిటీ మీరు రివీల్ చేయలేరు, సీక్రెట్గా కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీ పని. మీకు ఒక విషయం తెలిసి అది ఒక నేషనల్ థ్రెట్ కావచ్చు ఆర్ వాట్ ఎవర్, ఒక పెద్ద న్యూస్ తెలిసి దాన్ని సీక్రెట్గా కంప్లీట్ చేసేసిన సందర్భం ఏదైనా ఉందా సార్? బట్ ఐబీ వర్క్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వర్క్, very very interesting work because you do it in a very strategic level. In law and order daily in a uniformed service you have lots of activities, but many of them are very very ephemeral in nature. I would say that you do a very very solid deep work
అండ్ దాంట్లోని బోత్ బేసికల్గా we both are meant for the internal security management. The local police is the face of it, IB is behind it sometimes. And in IB, as you mentioned that, I was fortunate to have a experience working in Bhubaneswar, wherein we did a lot of Maoist related operations. Then in Hyderabad, we did a lot of operations with the terror related operations in Hyderabad. We did a lot of operations. ముందరే మీరు ఐడెంటిఫై చేయడం జరిగిందా సార్? అవునమ్మా, మనకి వీ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. ఆ ఇన్పుట్స్ని మనం వర్కౌట్ చేసుకొని ఆపరేషనలైజ్ చేసి నోటలైజ్ ద థ్రెట్. ఇది బేసికల్గా ఐబీ యొక్క మెయిన్ వర్క్ అనమాట. దాంట్లోని వీ హ్యావ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆల్సో, బోత్ ది లోకల్ పోలీస్, ఎన్ఐఏ అందరూ వాడుకొని దే టేక్ ద నెసరీ యాక్షన్ దే దాంట్లోనే. బట్ ఇన్ ముంబై ఆల్సో వీ హ్యాడ్ అగైన్ సిమిలర్ దిస్ థింగ్, లాట్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టేకెన్ ప్లేస్ దేర్. మన ప్రొయాక్టివ్గా చేయడం వలన వీ ప్రివెంటెడ్ ఏ హోస్ట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ సార్. నేమింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది థింగ్, like many bomb blasts could have been prevented, Amma. Wow. Many bomb blasts have been prevented by neutralizing the elements who are planning to do the Palatin there. And the security threat from them, that has been also been curtailed to a great extent. Wonderful, sir. Super. Hats off, sir. Great, sir. సార్, ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఇన్ ది పోలీస్ సిస్టమ్ గురించి మాట్లాడితే, ఒక పోలీస్ ఆఫీసర్కి మీరు ఏం నమ్ముతారు సార్? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్ ఓవర్ అనుకుందాం. టెక్నాలజీ ఇంపార్టెంటా, హ్యూమన్ పిఆర్ కనెక్షన్ ఇస్ ఇంపార్టెంటా ఒక పోలీస్కి, ఆర్ ఈ రెండిట్లో ఒకటి చాలా డామినెంట్గా ఉంటుంది అంటే వాట్ వుడ్ ఇట్ బీ సార్? హ్యూమన్ ఎలిమెంటేనమ్మా. అవునా? టెక్నాలజీ కన్నా? టెక్నాలజీ వాజ్ ఎ ఫెసిలిటేటర్ ఆర్ ఎనేబులర్, కానీ దాని వెనకాలన్న మనిషి ఇంపార్టెంట్ అమ్మ. మనిషికి ఎప్పుడైతే ఆఫీసర్ ఎవరైతే దాన్ని హ్యాండిల్ చేస్తారో వారి యొక్క యుక్తి మీద ఆధారపడి ఉంటుంది టెక్నాలజీని ఉపయోగించుకోవడం కూడా. నో డౌట్ టెక్నాలజీ వలన ఇవాళ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ మల్టిప్లైర్ ఇన్ టెక్నాలజీ. దానివల్ల బోత్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, క్రైమ్ డిటెక్షను, వాటిలో చాలా బాగా మనం వాడుకోగలుగుతున్నాం. బట్ స్టిల్ ది హ్యూమన్ ఎలిమెంట్ బిహైండ్ ఇట్ ఈజ్ అమేజింగ్. దట్ ఈస్ సంథింగ్ వాళ్ళ వల్ల జరుగుతుంది, అంత పని జరిగింది అంత ఆ హ్యూమన్ ఎలిమెంట్ వల్ల దాని జరిగింది. సూపర్ సార్. సార్, ఇప్పుడు దొంగలు మేమే తెలివైన వాళ్ళం, లేకపోతే క్రైమ్ చేసేవాళ్ళు మాకున్నంత బుర్ర ఇంకెవరికీ లేదనుకొని ఏదో ఒకటి చేస్తారు, కానీ ఎక్కడొక్కడు దొరికిపోతూ ఉంటారు. సో ఏదన్నా ఒకటి చెప్పండి సార్, అంటే మీ టెక్నిక్స్ అన్నీ చెప్పమని నేను అడగట్లేదు, సో దట్ మీ బుర్ర అంతే మా బుర్ర ఇంకా చాలా వేరే లెవెల్లో పనిచేస్తుంది అని చెప్పడానికి ఏదన్నా ఒకటి చెప్పండి సార్. ఐ వుడ్ లైక్ టు డిఫరెన్స్, ఎందుకంటే మెనీ ఆఫ్ ది పర్సన్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీస్ చాలా తెలివైన వాళ్ళు, అద్భుతమైన తెలివైన వాళ్ళు. ఎస్పెషల్లీ ఈ సైబర్ రిలేటెడ్ దాంట్లో అయితే కనుక అమేజింగ్ మట్టిన వాళ్ళు, ఈ సైబర్ ఫ్రాడ్స్ వాటిని చేస్తున్న వాళ్ళు, వాటిలో ఉన్నది వాళ్ళని చెక్మేట్ చేయడము లేదా పట్టుకోవడము, దాని తర్వాత బ్రింగింగ్ దెమ్ బిఫోర్ ద లా అనేది బిగ్ ఛాలెంజ్ మనకి. ఇక్కడ మీరు అడిగిన దాంట్లో క్వశ్చన్ వచ్చేసరికి వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇన్ దే ఆర్ ఏ స్టెప్ ఏ హెడ్. అవునా, ఎస్పెషల్లీ ఐఎం వాజ్, ఇండియన్ ముజాహిదీన్ వాజ్ ఏ స్టెప్ ఏ హెడ్ అని చెప్పుకోవాలి ఆ టైంలోని. వే బ్యాక్ ఇన్ 2000 లేట్ 2000 ఫస్ట్ డెకేడ్లోని అప్ టు 2015 వరకు దే వర్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ మిస్చీఫ్ అండ్ దే కుడ్ గెట్ అవే విత్ ఇట్ ఇనిషియల్ డేస్లోని. బట్ లేటర్ ఆన్ police systems have gathered much intelligence, better intelligence వాళ్ళ మీద. దాని తర్వాత వర్కౌట్ చేయడం వల్ల ఐబీ అండ్ లోకల్ పోలీస్ వర్క్ టుగెదర్ అండ్ నోటలైజ్డ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ దేర్. ఇక్కడ సరికి డెఫినెట్గా లాట్ ఆఫ్ పర్సన్స్ హు ఆర్ ఇండల్జింగ్ క్రిమినల్ యాక్టివిటీ, దే ఆర్ హ్యావింగ్ బోత్ నాలెడ్జ్ ఆఫ్ ది సిస్టమ్స్, అంటే టెక్నాలజీ అండ్ ఇట్స్ మిస్యూజ్. దాంట్లో డెఫినెట్గా దే ఆర్ ఫార్ అహెడ్ ఇన్. అవునా సార్? సార్, హౌ వెల్ ఇస్ ఇండియన్ పోలీస్ ఎక్విప్డ్ టెక్నాలజికలీ టు ఫేస్ దట్ సార్? ఇవాళ రోజు చూస్తే కనుక మనకున్న థ్రెట్స్లోని we are able to manage most of the threats very effectively. Like terror related things. Terrorism was the biggest challenge. That was like in India, if you say, you should be proud of saying that we don't have the major blasts and misprision there. The sense of security మనకు జనరల్గానే బాగా పెరిగింది. సెకండ్, మనకున్న greatest internal security challenge was the Maoist menace. That also could be curtailed to a great extent. Now, Maoists have been reduced to a very small area, and a lot of people are coming back into the mainstream by surrenders, and the senior, there is no recruitment into the Paratin there. Similarly, on the terrorist front also, there is no quality recruitment for the terrorists, and many of the modules have been neutralized by the effective policing activity, both by the states and center and all the things put together. All these things are very extremely helpful in maintaining our
ఇంటర్నల్ సెక్యూరిటీ పర్సే. సో వీఆర్ ఈక్వలెంట్ ఇనఫ్ విత్ దెమ్ అంటారా సార్, ఆర్ స్టెప్ అహెడ్ అంటారా టెక్నాలజికల్లీ? As on today, we are able to match. Like for example, the Jammu Kashmirలో జరిగిన లాస్ట్ ఇయర్ 2 yearsలోని there are lots of instances of terror incident జరిగినాయి. వాళ్ళు ఉపయోగించిన కమ్యూనికేషన్ సిస్టమ్ కనుక్కోవడం కొంచెం టైం పట్టింది మనకి. బట్ దెన్ ఇట్ వాస్ ఐడెంటిఫైడ్, ఇట్ వాస్ క్రాక్డ్ అండ్ దట్ ఆల్సో న్యూట్రలైజ్డ్ టు గ్రేట్ ఎక్స్టెంట్ దేర్. అంటే నో డౌట్ ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఎప్పుడు కూడా పీపుల్ దోస్ హూ ఆర్ వాంట్ టు డూ సమ్ క్రైమ్, దే ఆర్ pursuing the advanced this thing, are trying to identify. Even the latest thing also, use of cryptocurrency, for example. People are using the cryptocurrency for their payments. Even the terror elements also. Dantlo, they are a step ahead. Then we have to catch up with them by improving our processes and our knowledge and our methodologies. I get myself reminded about సార్ డైలాగ్ సార్, లేట్ అయితే అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. అంతే కదా సార్, ఎవ్రీథింగ్ వీ వర్ ఏబుల్ టు డూ ఇట్. సో కుడోస్ టు ద డిపార్ట్మెంట్. సార్ వన్ థింగ్, ఇన్ ది మోడర్న్ డే లివింగ్, సోషల్ మీడియా ఎరా నడుస్తున్నప్పుడు ఫర్ ఎవ్రీ స్మాల్ యాక్టివిటీ, అది పోలీసా, పొలిటీషియనా, కామన్ మ్యానా అన్నది పక్కన పెడితే వీ గెట్ ట్రోల్డ్ ఫర్ మెనీ థింగ్స్. ఈ నేపథ్యంలో పోలీసింగ్ చేసేటప్పుడు సార్ సిస్టమ్ ప్రెషర్ ఉంటుంది, మానసికంగా సెల్ఫ్గా ఒక ప్రెషర్ ఉంటుంది, హౌ టు బి హ్యాండిల్ అని. ఇది కాకుండా జనాలు ట్రోల్ చేయడం, జనాల ఒపీనియన్స్, వాళ్ళ ఐడియాస్ అన్నీ రుద్దుతూ ఉంటారు. వాజ్ దేర్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ వేర్ ఇన్ విచ్ పాపులర్ డెసిషన్ వర్సెస్ నా డెసిషన్ జరిగినప్పుడు, నేను తీసుకున్న డెసిషన్ ఇనీషియల్గా అందరూ తప్పు పట్టినా లేటర్ ఆన్ ఐ వాజ్ ప్రూవ్డ్ రైట్ అని మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ గురించి ఏదైనా చెప్పండి సార్. ఇట్ హ్యాపెండ్ ఇన్ ట్రాఫిక్ పరిష్కారాల్లో చాలా చోట్ల. మనము ముందు పెట్టినప్పుడు అవి సర్టెన్ జంక్షన్స్ వాటిలోని మనం పెట్టుకొచ్చిన ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఉంటాయో వాటి ఇనీషియల్గా పబ్లిక్ విల్ బి అగెన్స్ట్ పడుతుంది దేర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం పెట్టారు సార్? బేసిక్లీ ఈవెన్ వెరీ స్మాల్ రూడిమెంటరీ థింగ్ లైక్ ఏ యూ టర్న్ ఇట్ సెల్ఫ్. అరే 50,000 ఫైన్ అన్నారా మహేష్ బాబు గారు లాగా? అంటే ఎస్పెషల్లీ ట్రాఫిక్ ఏదైనా కానీ ఆల్రెడీ యూజ్డ్ అయిన పబ్లిక్ సడన్గా అక్కడ కొంచెం రిస్ట్రిక్షన్స్ వచ్చేసరికి, రెగ్యులేషన్ వచ్చేసరికి దాని న్యాచురల్గా వాళ్ళకి దాని మీద వ్యతిరేకం ఉంటుంది. అంటే ఐఎమ్ టాకింగ్ వెరీ లో లెవెల్లో ఉంది దాంట్లో. దట్ వాజ్ ఇనిషియల్లీ దాని ఆఫ్టర్ ఏ వీక్ ఆర్ 10 days టైంలోని వాళ్ళతో డిస్కస్ చేసి వీ యాక్చువల్లీ ఎంగేజ్ ద పబ్లిక్ వెరీ హెవీలీ ఇక్కడ అన్నట్టు. దాంతో ఆటోమేటిక్గా దెన్ దే అండర్స్టాండ్ దాంట్లో ఉన్న బెనిఫిషియల్ వర్క్స్ ఏమంతా చూసుకున్న దాంట్లోని, అండ్ ఐ ఫౌండ్ ఇట్ టు బి దే యాక్సెప్టెడ్ that particular thing as a thing. In for example today itself, for example wearing a helmet itself is extremely difficult to enforce about a decade ago. Today you see almost 95% or 100% compliance is there. అలా మీరు తీసుకొచ్చిన రూల్ కి ఎప్పుడన్నా సరే మిమ్మల్ని తప్పుగా అనుకున్నారా సార్? అని చెప్పాను బేసికల్గా ఇవేనమ్మా, ఇవి ట్రాఫిక్ రిలేటెడ్, ట్రాఫిక్ దాంట్లోనే వచ్చిన బేసికల్. ఇంకేమైనా సెన్సిటివ్ ఏరియాస్ గురించి మాట్లాడితే అలా ఏమైనా జరిగిందా? అంటే వి యాక్చువల్గా వాట్ ఇష్యూస్ లైక్ festival areas and all those things, then police would like to have one way of queue movement and all those things. That will be the మన టెంపుల్ అథారిటీస్ వాళ్ళకి, మేనేజ్మెంట్కి వాళ్ళకి మధ్యన there will be always a friction that again. But we always try to engage with them, and ఆ ఎంగేజ్మెంట్ ద్వారానే మనం వీల్ ట్రై టు ఫైండ్ ఏ మిడిల్ పాత్ అండ్ గో హెడ్ దాంట్లో. అవును సార్, ఏదైనా సరే మీరు ఒక స్మైల్తో నెట్టుకొచ్చేస్తారు సార్ దాన్ని. సార్ ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు ఆంధ్రాలో వర్క్ చేశారు, మీరు విజయవాడలో చూశారు, తర్వాత మీరు తెలంగాణ హైదరాబాద్లో చూశారు, ఇప్పుడు కేరళని చూస్తున్నారు. ఈ 3 ప్లేసెస్లో ఆంధ్ర, తెలంగాణ, కేరళ పబ్లిక్లో డిఫరెన్స్ ఏంటి సార్? పోలీసింగ్లో డిఫరెన్స్ ఏంటి సార్? ఆంధ్ర, తెలంగాణ పబ్లిక్తో పోల్చుకుంటే కేరళ సిటిజన్స్ వెరీ వెరీ డిమాండింగ్. చెప్పాను మీకు, సోషల్లీ హైలీ ఎడ్యుకేటెడ్, పొలిటికల్లీ కాన్షియస్ అండ్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్ and good awareness about their rights, and above all demanding them also mathematically. But unlike that, Andhra Pradesh akkada people are here also good people, they are also good people, but that won't be that demanding. Manaki Telugu society lo inta demanding undadamma. Ikkada servicing is absolutely, police servicing is a highly demanding job ikkada. And secondly, people also approach the authorities as well as the లీగల్ ఫోరమ్స్ ఆల్సో వెరీ ఈజీలీ. ఇక్కడ యాక్సెసిబిలిటీ బాగుంటుంది. ఎనీబడి కెన్ కమ్ టు మై ఆఫీస్, మా ఆఫీస్కి, అలాగే మా కింద ఉన్న జిల్లా ఆఫీసులో ఎవరు, పోలీస్ ఆఫీసర్ ఎవరి దగ్గర కానీ ఎనీ సిటిజన్ కెన్ ఈజీలీ యాక్సెస్ దెమ్ అండ్ కంప్లైన్ ఆర్ గివ్ దేర్ బ్రింగ్ దేర్ ఇష్యూస్ దేర్ ఫోరమ్లోకి.
that accessibility is a hallmark in Kerala as far as this thing is concerned. At the same time, public is highly demanding and it is a challenge to meet many of the requirements also actually. సార్ మా ఆంధ్రాలో ఎస్పెషల్లీ నేను విజయవాడ గురించి మాట్లాడుతాను బికాజ్ నేను విజయవాడ అమ్మాయిని కాబట్టి డీజీపీ సవాంగ్ సార్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్లో స్పెసిఫిక్గా చెప్పేవారు పోలీసులను చూసి భయపడకూడదు జనాలు, స్మైల్తో వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి, అప్రోచ్ అవ్వాలి అని. సేమ్ నాకు అదే మాటలు రిసౌండ్ అవుతున్నట్లు అనిపిస్తున్నాయి సార్. అంటే మీరందరూ ఒకే తాటి మీద ఉండి పబ్లిక్కి ఒక తెలియని భయం, పోలీస్ వాళ్ళు వచ్చి బండి ఆపినా, పోలీస్ వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడినా ఒక తెలియని టెన్షన్, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా గబుక్కన మేబీ ఇవాళ రోజున కొంచెం బెటర్ అవ్వచ్చేమో కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఒక తెలియని టెన్షన్. ఇదంతా మేబీ మీరు తీసుకున్నటువంటి ఈ స్మైల్ పోలీసింగ్తో. యాక్చువల్గా మా కేరళ పోలీస్కి యాక్సెసిబిలిటీ చెప్పినట్టు కానీ హాల్ మార్క్ ఇస్ ద accessibility. Any time, anybody. And secondly, we give a special importance to the women and children. Coming to the police station, first of all, వాళ్ళని ఎంపాథిక్గా రిసీవ్ చేసుకోవాలి. వచ్చిన వాళ్ళతో ట్రీట్మెంట్ షుడ్ బి వెరీ dignified and decent, and they should feel rescued rather than re-traumatized. Already ఒక ట్రామాలో కరెక్ట్ వస్తున్న వాళ్ళు దే షుడ్ ఫీల్ రెస్క్యూడ్ rather than re-traumatized. That is our emphasis. We keep hammering on this point. There will be some instances of difference ఉంటుంది, బట్ మా యొక్క మెయిన్ మోటివ్ ఇది మాట టు టేక్ కేర్ ఆఫ్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ హూ కమింగ్ టు పోలీస్ స్టేషన్. దే షుడ్ బి ట్రీటెడ్ విత్ అట్మోస్ట్ అమౌంట్ ఆఫ్ డిగ్నిటీ అండ్ గివ్ దెమ్ ద వాట్ ఎవర్ పాసిబుల్ రిలీఫ్. మన దగ్గర నుంచి పాసిబుల్ రిలీఫ్ అంతా కూడా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని చెప్పినది వీ కీప్ హ్యామరింగ్ ఆన్ దిస్ పాయింట్. సార్, మీకున్నటువంటి విజన్తో కేరళలో చంద్రశేఖర్ గారి మార్క్ అనంటే ఏం తీసుకొచ్చారు సార్, ఆర్ ఎలా చేశారు సార్ పోలీసింగ్లో? వాట్ వాస్ దట్ మీ మార్క్ పోలీసింగ్ ఏ ఉంది? నేను నా మార్క్ని గొప్ప ఏం కాదు కానమ్మా, బట్ యాజ్ ఎ మెన్షన్ తీసుకెడుతుంది, ఎనీబడి కమింగ్ టు ద పోలీస్ స్టేషన్ షుడ్ ఫీల్ సాటిస్ఫైడ్ బై 2 ways. మోస్ట్ కేసెస్లో మనం యాక్చువల్గా పెద్దగా ఇంటర్వ్యూ చేయలేం వస్తున్న కేసెస్లోని, బట్ వస్తున్న వ్యక్తిని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడం, తర్వాత give a patient hearing to the issue that on hand, and what are possible things మన తరపు నుంచి చేయగలిగేది ఇమ్మీడియట్గా బోత్ ట్రాన్స్పరెంట్ అండ్ ఇన్ ఏ వెరీ గుడ్ స్పీడ్ థింగ్ షుడ్ హ్యాపెన్. ఈ రెండు చేయగలిగితే కనుకమ్మా ఐఎమ్ వెరీ షూర్ యాజ్ ఎ మెన్షన్ దట్ మేము అటెండ్ చేయగలిగే. యాక్చువల్గా మన దగ్గర వస్తున్న ఇష్యూస్లో ఓన్లీ 60% ఓన్లీ వీ కెన్ అటెండ్. 40% ఆర్ జస్ట్ నాట్ పాసిబుల్ టు అటెండ్ బికాస్ దేర్ ఆర్ సివిలియన్ డిస్ప్యూట్స్ ఉండొచ్చు. కాకపోతే వచ్చిన పిటిషన్ అందరికీ కూడాను బై విత్ ఎ ప్రాపర్ రిసెప్షన్ అండ్ లిజనింగ్ టు దెమ్ ప్రాపర్లీ అండ్ అటెండింగ్ టు ద థింగ్ ఇన్ వాట్ ఎవర్ లీగలీ పాసిబుల్ వే, దట్ సఫిషియంట్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. యాక్చువల్గా అన్ఫార్చునేట్గా మెనీ ప్లేసెస్కి జరగకపోవడం వచ్చిన ఇబ్బంది వల్లే పోలీస్ అంటే ఈవెన్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ యూ డోంట్ గెట్ దట్ పర్టికులర్ మైలేజ్ జనరల్గా. సార్, యాక్చువల్లీ ఈ విషయంలో మీరు సూపర్ సక్సీడ్ అయ్యారనే చెప్పచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మీ స్టాఫ్తో కొంతమందితో ఇక్కడున్న కొంతమంది పబ్లిక్తో మీ గురించి మాట్లాడాను సార్. వాళ్ళందరూ ఒక డీజీపీ సార్ అన్నట్టుగా మాట్లాడలేదు. మాకు ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలీదు, చంద్రశేఖర్ గారే మాకు దేవుడు, ఏది అడిగితే అది, దానవీర సూర కర్ణ గురించి కూడా మాకు తెలీదు, ఏది అడిగితే అది లేదు అనకుండా ఆయన చేసి పెడతాడు, మేము చెప్పేది ఏంటో ఫస్ట్ ఆయన వింటారు. దిస్ ఇస్ వాట్ ఐ రిసీవ్ ద ఫీడ్బ్యాక్ సార్. అక్కడే మీరు ఎంత సక్సీడ్ అయ్యారో అర్థమవుతుంది. థ్యాంక్స్ టు దెమ్ అమ్మా. వీఆర్ నాట్ దట్ గ్రేట్, బట్ వీ ట్రై అండ్ గివ్ ద వాట్ ఆర్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్. యాజ్ ఎ మెన్షన్ దట్ give a patient hearing to the persons coming and try and what are best possible thing from within the మీ హంబుల్నెస్ సార్ అదంతా. సార్, కమింగ్ టు యువర్ మెడల్స్ అండ్ విక్టరీస్ సార్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ 2015, ఇండియన్ పోలీస్ మెడల్ 2009. ప్రతి మెడల్ వెనకాల ఒక హార్డ్ వర్క్, ఒక స్టోరీ ఉంటుంది అని అంటే ఇఫ్ వీ హ్యావ్ టు నో అబౌట్ దట్ ఏం షేర్ చేస్తారు సార్? అది ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్కి మెజారిటీ ఆఫ్ దమ్ విల్ గెట్ ఇట్. యాక్చువల్గా అవునా? యూ గెట్ మోస్ట్ ఆఫ్ దమ్ వీ డూ గెట్. అఫ్ కోర్స్ యూ నీడ్ టు బీ హ్యావింగ్ an unblemished record and service to get them. Majority of us get it, but it has been, I am thankful to my seniors and the government that they recognized and they gave it the service. సక్సెస్ తలకెక్కించుకోకపోవడం అంటే ఇదే సార్. అందరికీ వస్తుంది అని ఎంత ఈజీగా చెప్పేశారంటే ఎలా వస్తుంది సార్ ఇన్ని లక్షల మందిలో, ప్రత్యేకంగా మీకే అని అంటే అది డెఫినెట్లీ అదే చెప్తాను కదా సార్. ఎన్ని లైఫ్ లెసన్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ చూస్తూ మీతో ఉన్న కాసేపు నేర్చుకోవచ్చు అంటే సార్. పోలీస్ ప్రొఫెషన్ సక్సెస్కి సాక్రిఫైస్కి మధ్యలో
టేక్అవేస్ ఏం తీసుకెళ్ళాలి లైఫ్లో అంటే ఏం చెప్తారు సార్? దేర్ వైట్ బి మెనీ సర్కమ్స్టాన్సెస్ వేర్ ఇన్ విచ్ ఫ్యామిలీ రిలేషన్ అవ్వచ్చు, ఫంక్షన్, పెళ్ళి, పర్సనల్ ఎవ్రీథింగ్ వదిలేసి డ్యూటీ కోసం మీరు వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలా ఏమైనా ఉన్నాయా సార్? లాట్ ఆఫ్ థింగ్స్. ఇఫ్ యూ హ్యావ్ టు షేర్ సార్. వన్ థింగ్, యాక్చువల్గా ఐ వాజ్ హోల్డింగ్ కమిషనర్ పోలీస్ చార్జ్ హియర్ 2003లోని. మా మిస్సెస్ వాజ్ అబౌట్ టు డెలివర్ ద సెకండ్ సన్. దట్ టైమ్ దెర్ వాజ్ ఎ లా అండ్ ఆర్డర్ ఇష్యూ హ్యాపెనింగ్ దేర్ హియర్, అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ amidst the law and order situation. Then I could not take her to the hospital. Then I just made arrangements for her to go there. Later on I could go there after this. But అట్లాంటి ఒక సన్నివేశం ఎట్లాంటిదమ్మా. బట్ వీ మిస్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ లాట్ ఆఫ్ సోషల్ ఏమనిపిస్తుంది సార్ అప్పుడు? And we feel of the call of the duty is more important, but we tell because my friends and relatives, they also understand మనకున్న ఇక్కడున్న ఈ కంపల్షన్స్ అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి. బట్ we try to make it up. We have a lot of good friends and we try to మీరు make it. ఎప్పుడన్నా అనుకున్నారు సార్, ఇంత ప్రెషర్ నాకు అవసరమా, ఇంత స్ట్రెస్ నాకు అవసరమా, నాకంటూ ఒక లైఫ్ ఉంది కదా, నేనంటూ ఒక మనిషినే కదా, ఇలాంటి థాట్స్ ఎప్పుడైనా వస్తాయి సార్ మీకు? అంత ప్రెషర్స్ ఏమి ఉండవు అమ్మా. ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ అంత ప్రెషర్స్ ఏమి ఉండవు ఇక్కడ. అంటే అదే సార్, ప్రెషర్ తీసుకుంటే ప్రెషర్, తీసుకోకపోతే అస్సలు కాదు, అలాగే చెప్తున్నారు మీరు. సార్ ఇప్పుడు పోలీసులు అవ్వాలి అని అనుకునే ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? దిస్ ఎ వండర్ఫుల్ సర్వీస్ అమ్మా. అండ్ ఈవెన్ దో నేను చదువుకుంటున్నప్పుడు ఇమీడియట్గా ఐ డు నాట్ హ్యావ్ ఏ దట్ ఒక యూనిఫామ్ చూసి ఇన్స్పైర్ అయ్యింది కాదు. మా నాన్నగారి యొక్క ఇన్స్పిరేషన్ కల వల్ల అయ్యింది దానివల్ల నాకు. బట్ ఐ విల్ టెల్ యూ, దిస్ అ వండర్ఫుల్ జాబ్. ఈవెన్ ఇఫ్ ఐ టు గెట్ అగైన్ ఐ విల్ చూస్ ద సేమ్ థింగ్ ఇన్ ద నెక్స్ట్ మై జన్మ ఉంటే కనుక ఛాన్స్ ఉంటే కనుక. అంత గ్రేట్ జాబ్ అమ్మ. యూ ఎవ్రీ డే వీ టచ్ లాట్ ఆఫ్ లైఫ్స్. ఎవ్రీ డే వీ టచ్ లాట్ ఆఫ్ లైఫ్స్. టీమ్స్ కావచ్చు, నీడీ పీపుల్ కావచ్చు, అండ్ సీనియర్ సిటిజన్స్ కావచ్చు, యంగ్ చిల్డ్రన్ కావచ్చు, అందరు కూడా వీ టచ్ మెనీ లైఫ్స్. అందువల్ల దిస్ వండర్ఫుల్ సర్వీస్ టు టచ్. సార్ మీ సబార్డినేట్స్లో కానీ మీ ఆఫీసర్స్లో కానీ మీరు చూసే క్వాలిటీ ఏంటి సార్? సో దట్ వాళ్ళని చూసిన వెంటనే స్కాన్ అయిపోతాయి కదా సార్ మీకు. మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? అంత నాకు ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరికీ అలర్ట్ అయిపోతారు సార్ మిమ్మల్ని కలవాలనుకుంటే. అంత శక్తి లేదు నాకమ్మా. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, మోస్ట్ ఆఫీసర్స్ ఆర్ వెరీ గుడ్ అమ్మ, అండ్ వీ ఎంకరేజ్ దెమ్ and try and say, I always tell my officers that we should be considerate for others. ఇతర వ్యక్తికి ఎవరైనా వచ్చారంటే కనుక, ఇన్స్టెడ్ ఆఫ్ డౌటింగ్ దెమ్, హ్యావ్ ఎ క్లియర్ మైండ్ అబౌట్ దేర్ ఇష్యూ అండ్ దెన్ జడ్జ్ ద థింగ్స్ బెస్ట్ ఆన్ మెరిట్ దానివల్ల. అండ్ ఐ ఫౌండ్ ఇట్ టు బి ఎక్స్ట్రీమ్లీ గుడ్. మై కలీగ్స్ ఆర్ సూపర్. దే ఆర్ వాళ్ళ యొక్క సపోర్ట్ వల్లనే వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్. ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ అబౌట్ 2-3 aspects on the Kerala policing related what we are doing right now. One is a good like impact we would like to bring in on the cyber safety. Like a large number of cyber frauds are taking place. దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ దెన్, బోత్ అవేర్నెస్ వర్క్ అండ్ ఆల్సో ది సై హంట్ ఇది రీసెంట్గా మేము లాంచ్ చేసాం. వీ టేకెన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ ద సైబర్ ఫ్రాడ్స్, వాళ్ళందరినీ బ్రింగింగ్ దెమ్ బిఫోర్ ద లా వర్క్ జరిగింది మేజర్గా. సిమిలర్గా అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ అస్ ఇస్ ద నార్కోటిక్స్ అమ్మా. నార్కోటిక్స్ ఈజ్ ఏ బిగ్ మినేస్ టు ద కంట్రీ అండ్ టు ద జనరేషన్స్ టు కమ్. దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీ హ్యావ్ లాంచ్డ్ ఏ డీ హంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, వేర్ ఇన్ వీ ఐడెంటిఫైడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ యూజర్స్. వాళ్ళని మెనీ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ యాక్చువల్లీ కౌన్సిల్, వాళ్ళకి పేరెంట్లు రిహాబిలిటేషన్ చేయడం అట్లా చేయడం జరిగింది. తర్వాత ఎ గుడ్ అండ్ స్ట్రాంగ్ యాక్షన్ అగైన్స్ట్ ద పెడ్లర్స్, దెన్ దోస్ వర్ సప్లయర్స్, వాళ్ళ మీద వీఆర్ టేకింగ్ ఏ మేజర్ యాక్షన్ ఇన్ దిస్ రిగార్డ్ ఆల్సో. వీ వాంట్ టు కంట్రోల్ దిస్ మినేస్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ బై ఇన్వాల్వింగ్ ద కమ్యూనిటీ ఆల్సో. ఐ మెన్షన్ ఎర్లియర్, మాకు స్కూల్ ప్రొటెక్షన్ గ్రూప్స్, కాలేజ్ ప్రొటెక్షన్ గ్రూప్స్ స్టార్ట్ చేసాం. వాళ్ళు దే గివ్ ఇన్ఫర్మేషన్ and both in so that at the root level మీరు వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతారు. అవునమ్మా, చేయగలుగుతున్నాం దాంట్లోని. అండ్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ పీ హంట్ అమ్మ. అండ్ లైక్ లాట్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది, పీడోఫైల్స్ ఇవట్లని. వాళ్ళు ఐడెంటిఫై చేయడం కోసం వీ లాంచ్ వీ డిడ్ అ లాట్ ఆఫ్ ఎనాలిసిస్ ఆఫ్ ద డేటా అండ్ వన్ టైంలోనే త్రూ అవుట్ ద స్టేట్ వీ లాంచ్ ఎ ప్రోగ్రామ్ అండ్ ఐడెంటిఫై దోస్ పర్సన్స్ హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ ది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ద కంటెంట్ వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలడం. ఈ 3 యాక్షన్స్ దర్ హ్యాపెనింగ్ జరుగుతుంది అన్నమాట.
అందుకనే కేరళలో అందరు ప్రశాంతంగా ఉన్నారు సార్, అర్థమవుతుంది నాకు. సార్ మీ లైఫ్లో మంచి మోటివేషన్ ఇచ్చే ఒక కోట్, నాకు ఇది చాలా ఇష్టం అని అంటే ఏం చెప్తారు సార్? ఐ ఆల్వేస్ అంత గొప్పగా ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ థింకర్, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ వెరీ గ్రేట్ థింకర్ ఆర్ ఎనీ ఇంటెలిజెంట్ పర్సన్, బట్ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ కన్సిడరేషన్ ఫర్ అదర్స్ అమ్మా. That's the only thing I tell my children are the same thing. Have consideration for others. That's the only thing motivation. The moment I have that, I am at peace, and I am actually, that makes me very strong. కన్సిడరేషన్ లేకపోతే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి సార్? The moment I don't have consideration for you, I'll become selfish. And I myself thinking for myself first. I come first. Then where are you then? You are a secondary thing. The moment I have consideration for others, I am putting a lot of things at ease. Things will happen very easily. I am enlisting your support. You are going to be cooperative, and we are going to coordinate the issues rather than competing things like that. వెరీ వెల్ సెడ్ సార్. కన్సిడరేషన్ ఉంటే కన్సిడర్ చేస్తాం, అదర్వైజ్ విల్ కంపీట్ విత్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ నేను నాది ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి సార్. చాలా విషయాలు మాట్లాడాను కదా మీతో. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం సార్, వేర్ ఇన్ విచ్ టక్క 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 మీరు ఆన్సర్ చెప్పాలి. నేను ఒక 5-6 క్వశ్చన్స్ అడుగుతాను అంతే. విల్ సీ హౌ ఫాస్ట్ అండ్ యాక్యురేట్ యూ ఆన్సర్. ఓకే సార్, మీరు పోలీస్ అని డ్రెస్లో ఉండరు, యూనిఫామ్లో ఉండరు, బట్ మీరు బయటకు వెళ్ళిన తర్వాత పోలీస్ అని తెలుస్తారు. జనాల నుంచి వచ్చే ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? పోలీసా అని షాక్ అవుతారా, స్మైల్ చేస్తారా, సెల్యూట్ చేస్తారా? జనరల్లీ స్మైల్ చేస్తారు యాక్చువల్గా. మీరు పోలీస్ అని తెలిసాక they'll take a back యాక్చువల్గా. యూనిఫామ్ లేకుంటే కనుక, పోలీస్ ఉంటే కనుక పబ్లిక్ జనరల్ టేక్ ఏ బ్యాక్ యాక్చువల్గా. కేరళ ట్రాఫికా, కేరళ పాలిటిక్సా, ఏది ఎక్కువ chaotic and confusing సార్? ట్రాఫిక్ ఓన్లీ అమ్మ, పాలిటిక్స్ ఇస్ వెరీ క్లియర్ హియర్. అవునా? ఎంత బాగా చెప్పారు సార్. ఇది డిప్లొమాట్ ఆన్సర్ గారు కాదా సార్? ఇది కాదమ్మా, ఎందుకంటే కేరళ పాలిటిక్స్ ఆర్ వెరీ వెరీ డిసెంట్ పాలిటిక్స్ ఇక్కడ. వెరీ అంటే కంపీటింగ్ పాలిటిక్స్, బట్ వెరీ డిసెంట్ పాలిటిక్స్. ఏదన్నా సార్ పోలీస్ ఐడెంటిటీతో క్యూ లైన్లో నుంచొని మిస్ కొట్టడాలు కానీ ఇట్లాంటివి ఏదన్నా టేకెన్ ఫర్ గ్రాంటెడ్, చిన్న చిన్న అల్లర్లు, చిలిపి పనులు, నేను పోలీస్ అనుకొని చేసినవి ఏమన్నా ఉందా సార్? అంటే మేము చేయంగానమ్మా యాక్చువల్గా సపోజ్ టెంపుల్ దర్శనాలు అక్కడక్కడ ఆ టైంలో క్యూ జంప్ చేయడం అది జరుగుతుంటుంది. అది ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ సమ్ టైమ్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ ఆనెస్ట్ ఆన్సర్ సార్. మోస్ట్ ఓవర్ యూజ్డ్ డైలాగ్ ఏంటి సార్ పబ్లిక్ దగ్గర నుంచి? సార్ 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 నన్ను అరెస్ట్ చేయొద్దు సార్, లేదా సార్ వన్ సెల్ఫీ సార్, ఏది మోస్ట్ ఓవర్ యూజ్డ్ ఆన్సర్? ఇక్కడ వచ్చేసరికి మెజారిటీ పీపుల్ హూమ్ ఇంటరాక్ట్ విత్ లైక్ దోస్ హూ ఆర్, మనం ఏదైనా యాక్షన్ తీసుకొచ్చేసరికి కేరళలో చెప్తారు, సార్ నన్ను పావం సార్, ఐఎమ్ ఏ పూర్ పర్సన్ సార్, నేను పావమా సార్, నేను నుంచి ఏది ఇట్లా, దట్ మీన్స్ ఐఎమ్ పూర్ పర్సన్, దానికోసం అండి నేను పావం సార్. యూ మైట్ హావ్ సీన్ దట్ సేమ్ థింగ్ ఇన్ మెనీ సినిమా డైలాగ్స్ ఆల్సో. ఓకే ఓకే ఓకే, నేను పేదోడినండి, నన్ను నేను చేయొద్దు సార్. రైట్ సార్, ఒకవేళ పోలీస్ కాకపోయి ఉంటే క్రికెటరా, ఫిల్మ్ స్టారా, పాలిటీషియన్నా, డాక్టరా, ఏదవుతారు సార్? ఆవిడ బికమ్ ఏ యాక్చువల్గా టీచర్ అయ్యి ఉన్నాము నేను. ఆవిడ లవ్ టు బికమ్ టీచర్ అయ్యి ఉన్నాము నేను. తీసుకుంటుంటారా సార్ క్లాసెస్ గట్టిగా మీ వాళ్ళందరికీ? క్లాసెస్ అంటే ఇంటరాక్ట్ నైస్లీ, బట్ ఆవిడ బికమ్ లవ్ టు టీచ్ యాక్చువల్గా. సార్ మీ లైఫ్ మొత్తం, మీ కెరియర్, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఇదంతా ఒక సినిమా తీస్తే ఓ మంచి టైటిల్ని సజెస్ట్ చేయండి సార్. మిస్టర్ కూల్, మిషన్ ఇంపాసిబుల్, ఇలా అంత సీన్ ఉందా లేదా గుడ్లేదమ్మా, ఇలాంటి ఒక టైటిల్ అనుకుందాం సార్. నన్ను అడిగితే మిస్టర్ స్మైల్ లేదా మిస్టర్ కూల్ పర్ఫెక్ట్ సార్. బట్ ఐ వుడ్ లైక్ టు ఆల్వేస్ స్మైల్ ఇన్ దిస్. ఐ టెల్ మై కలీగ్స్, ఎవ్రీబడి దట్ కీప్ యువర్ స్మైల్ ఆన్ ఆల్వేస్. మీ స్మైల్ ఎంత కంటాజియస్ సార్, ఎంత ఎనర్జీ ఉందంటే మీ స్మైల్లో. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీ టైంతో వచ్చే గెస్ట్లను కూడా ఒక గంట ఆగిరండి అని చెప్పి మరి లంచ్ చేయకుండా మా కోసం వెయిట్ చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి, ఎంతైనా గోదావరి జిల్లాలు కదండి, మర్యాదతో చంపేస్తారు కదా, ఆ రకంగా మమ్మల్ని చాలా వామ్గా ఫీల్ అయ్యేలా చేసి అండ్ చాలా అబ్సల్యూట్ హంబుల్ ఆన్సర్స్తో మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి, సుమన్ టీవీ మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ తరఫున మా అందరి నుంచి కూడా థ్యాంక్ యూ.